Hi friends, this is Ramesh Chilla, High Court Advocate. చాలా రోజుల తర్వాత వీడియో ద్వారా ఎస్పెషల్లీ ఈ వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. అయితే ఇంతకాలం ఈ వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వీడియోలను చేస్తూ ఉంటుంది. హైకోర్టులో వస్తున్నటువంటి కేసులు, వాటికి వచ్చినటువంటి స్టేటస్లు లేదా తీర్పులు, వాటి మీద చేస్తుంటుంది. అయితే ఎప్పుడైతే హైకోర్టులో లైవ్ వర్చువల్ గా కూడా అందరూ వీడియోస్ చూడడం మొదలు పెట్టారో, ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళు, అండ్ ఎస్పెషల్లీ అందులో చాలా మంది వీడియోస్ చేయడమును, ఆ వీడియోస్ చూసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం వల్ల, ప్రత్యేకించి నా వైపు నుంచి వీడియో చేయడం వల్ల అదనంగా ఏమీ లేదు అనే ఉద్దేశంతో ఆ వీడియోస్ ని మధ్యలో ఆపడం జరిగింది. అయితే చాలా మంది కూడా లేదు సార్, మీరు చేసిన వీడియోలను మేము మళ్ళీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది, సో అందుకోసమని మీలాంటి వాళ్ళు అంటే కోర్టులో విని లేదా కోర్టుకు సంబంధించినటువంటి భాషను మాకు విడమర్చి చెప్పడం వల్ల ఉండేటువంటి ప్రయోజనం వేరు సార్, కాబట్టి మీరు ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ చేయాల్సిందే సార్ అని చెప్పి అడగడమును. రెండవది, ఆ వీడియోస్ అంటే రిక్రూట్మెంట్కి సంబంధించిందే కాకుండా సర్వీస్ మ్యాటర్స్ లేదా రెవెన్యూ, క్రిమినల్ మ్యాటర్స్, బెయిల్ మ్యాటర్స్, ఇలా చాలా విషయాల పట్ల కూడా మాకు చాలా మందికి కూడా ఎవరిని అప్రోచ్ కావాలి, అసలు కేసు ఎక్కడ స్టార్ట్ చేయాలి, కింది కోర్టుకా హైకోర్టుకా ఏ కోర్టుకు పోవాలనే విషయాలు చాలా మందికి తెలియదు సార్. సో కాబట్టి మీరు దాని గురించి లీగల్ గా ఎడ్యుకేట్ చేయడం కోసం మీరు వీడియోస్ చేయడం అనేది జరగాలి సార్ అని చెప్పి కూడా రిక్వెస్ట్లు చాలా మంది ఫోన్ల ద్వారా పెడుతూ ఉండేది. సో దాంట్లో భాగంగా ఏం చేస్తామని అంటే, మేము ఒక స్పెషల్ గా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తుంటిమి. అంటే ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి వీడియోస్ లేదా కోర్టు కేసుకు సంబంధించినటువంటి వీడియోస్ చేస్తూనే దానికి తోడుగా ఈ జనరల్ గా వేరే వాటికి సంబంధించినటువంటి కేసులకు ఉన్నటువంటి ప్రశ్నలకు లేదా సమస్యలకు మనం ఏదైనా పరిష్కారం చూపెట్టడం లేదా ఏదైనా జవాబు చెప్పడం లాంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం కోసం డయల్ యువర్ అడ్వకేట్ లాంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. దాంట్లో భాగంగా మీ దగ్గర నుంచి ఒక 4 రోజులు అనుకోండి లేదా 5 రోజులు, మండే టు థర్స్డే ఒక రకంగా లేదా ఫ్రైడే వరకు మీ దగ్గర నుంచి మీకున్నటువంటి సమస్యల్ని తీసుకోవడము, ఆ సమస్యల్ని మళ్ళీ సాటర్డేను సండేను ఒక ప్రోగ్రాం ద్వారా మీకు మళ్ళీ ఆ సమాధానాలు ఇవ్వడం చేయడం వల్ల జనాలకు ఎక్కువ మందికి అసలు లీగల్ గా ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యలకు ఎలా స్పందించాలో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఆ ప్రోగ్రామ్ చేస్తాం. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని అతి త్వరలో ఇంకొక వీడియో ద్వారా చెప్తాం. ఇక రెండో విషయం చెప్దాం అనుకుంది ఏంటంటే, మేము చిల్లా అడ్వకేట్స్ అండ్ లీగల్ కన్సల్టెంట్స్ అనే ఫర్మ్ రిజిస్టర్ చేసాం. చిల్లా అంటే CHILLAW అడ్వకేట్స్ అండ్ లీగల్ కన్సల్టెంట్స్. అయితే దీన్ని ఇక నుంచి మీకు వచ్చేటువంటి వార్తలు కానివ్వండి, ఈ వీడియోస్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ ఏదైనా కానివ్వండి, ప్లస్ ఈవెన్ కేసెస్ కూడా దీని మీదనే ఫైల్ అవుతాయని, ఈ ఫర్మ్ ద్వారానే అన్ని జరుగుతాయని చెప్పడానికి కూడా ఈ వీడియో చేశాం. మూడోది ఏంటంటే, దీంట్లో యూనిక్ గా ఉండడం కోసం ఎంతసేపు సార్ నెంబర్ ఏంటి, లేకపోతే మీ దగ్గర ఉందా అనడము, దీన్ని యూట్యూబ్ లోకి వెళ్ళి వెతకడం, ఇంటర్నెట్ లోకి వెళ్ళి వెతకడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయితే దానికంటే ఇంకొంచెం ఈజీ అయిన మార్గాన్ని చూడవచ్చు అనే ఉద్దేశంతో ఏం చేశామంటే, 738 అనే 3 నెంబర్లు గుర్తుపెట్టుకుంటే మిగతా నెంబర్లన్నీ గుర్తుపెట్టుకునేందుకు వీలుగా ఒక యూనిక్ నెంబర్ ని ఇచ్చేసాం. ఏంటది అనేది 738 చిల్లా CHILLAW అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎలాగూ చిల్లా అనే ఫర్మ్ మీకు గుర్తుంటుంది కాబట్టి 738 ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎలా మరి ఈ టైప్ ఎలా చేస్తారు అప్పుడు అని మీకు అనిపిస్తే, మీరు కనుక మీ ఫోన్ తీసుకొని ఒక్కసారి కీప్యాడ్ ని కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే, ఇప్పుడు సి అని ఉంది మొదటిది, నేనేమన్నాను 738 చిల్లా అన్నాను కదా, సి అని ఉంది. సి కనుక మీరు చూసినట్లయితే 2 నెంబర్ ఉంటుంది. ఓకే, అట్లనే H అంటే 4, I 4, L 5, L 5, మళ్ళీ A 2 అండ్ W ఉంది 9. సో మీరు 738 చిల్లా అని గుర్తుపెట్టుకుంటే, మీరు టైప్ కనుక చేసినట్లయితే మీ కీప్యాడ్ మీద అది 738 244 5529 అని ఉంటుంది.
ఈ 244559 గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం కష్టం కాబట్టి 738 చిల్లాని గుర్తుపెట్టుకున్నారనుకోండి మీకు ఎప్పుడంటే అప్పుడు మీరు కాల్ చేయడానికి వాట్సాప్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఈ అప్డేట్ కూడా ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తుంటుంది. ఇక ఇంతకుముందు చెప్పినట్టుగా డయల్ యువర్ అడ్వకేట్ లాంటి ప్రోగ్రామ్ కి క్వశ్చన్స్ లేదా మీరు ఎట్లా పంపించవచ్చు, వాట్సాప్, ఇన్స్టామా, ఫేస్బుక్ లేకపోతే వెబ్సైట్, ఇలా ఏది ఎట్లా పంపించవచ్చు, ఏ డేట్ నుంచి ఏ డే నుంచి ఏ డే వరకు పంపించవచ్చు, మేము ఎప్పుడు లైవ్ కాస్ట్ చేస్తాం, ఇవన్నీ కూడా నేను తదుపరి వీడియోలో చాలా డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. ఓకే, అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.